ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆగస్టు మాసం మనము 3వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. We praise and thank God for this wonderful Sunday. ఈ ఆదివారం దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ దినం. సో దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆత్మతోను సత్యంతోను ఆరాధించడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన వాక్య భాగాన్ని మనం తెరిచి ఉంచుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మన కొరకై చదివి వినిపించబడి ఉంటున్నాయి. 1 Peter 5th chapter verse 5 to 11. 5 నుంచి 11 వచనాలు మన కొరకై చదివి వినిపించబడిన వాక్య భాగాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. దయచేసి దేని వాక్యాన్ని తెరిచి ఉంచుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పేతురు, ప్రభువు వెంట నడిచిన పేతురు, ప్రభువుతో ఎప్పుడూ కూడా మాట్లాడేటటువంటి పేతురు ఆనాడు సంఘాలతో రాసినటువంటి వాక్య భాగం ఈనాడు మనకెంతో అవసరమైనటువంటి వాక్య భాగంగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రజలు ఈ లోకమందు పోరాటంలో ఉన్నారు. వీఆర్ ఇన్ వార్, వీఆర్ ఇన్ ఎ ఫైట్. లోకములో మనం పోరాటంలో ఉన్నాం. మనుష్యులతో పోరాటం కాదు ఇది ఇంతకు వారం మనం చదువుకున్నట్టుగా అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ప్రధానులతోనూ మన పోరాటము ఏర్పరచబడి ఉంటున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు ఉదయకాలం పోరాడేటటువంటి కొన్ని నియమాలను మనకు దేవుని వాక్యం సూచిస్తూ ఉంటుంది. దయచేసి ఆ వాక్య భాగాన్ని తెరిచిపెట్టుకోనండి. 1 పేతురు 5వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో చిన్నలారా అని పేతురు వారితో మాట్లాడుతుంటున్నాడు. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి. పోరాటానికి శక్తి కావాలి, బలం కావాలి, ఒక ప్రణాళిక కావాలి. మీరందరూ చదువుకుంటారు కదా, చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటారు. దే డోంట్ రీడ్ ఫ్రమ్ 1 page to last page. చదువుతారు, కానీ ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే ఒక సిస్టమాటిక్గా ఉంటుంది, ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది. ఈ లోకమందు మనము చీకటి లోకంలో, అంధకార లోకంలో దురాత్మల సంబంధులతో మనం పోరాడుతున్నప్పుడు మనం కూడా ఒక ప్రణాళికను ఎరిగిన పోరాటం మనకు పేతురు నేర్పిస్తూ ఉంటున్నాడు. దయచేసి ఆ వాక్య భాగంలో చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా ఒకవేళ మనం రాసుకుంటే దేవుని వాక్యం మనకు ఉదయకాలం మనతో చక్కగా మాట్లాడగలుగుతాడు. 1 పేతురు 5 నుంచి 11 వచనాల్లో మనకు 7 నియమాలు మనకు దేవుని యొక్క వాక్యం సూచిస్తూ ఉంటుంది. దేనికి వందనాలు. 7 నియమాలు, 7 points ఆఫ్ దిస్ ఫైట్. ఈ పోరాటంలో, ఈ యుద్ధములో, ఈ లోకముతో మనకున్నటువంటి చీకటితో ఉన్నటువంటి వైరుధ్యంలో దేవుని ప్రజలు ఎలాగ పోరాడాలనేటటువంటిది 7 మాటల్లో దేవుని వాక్యం మనకు ఇక్కడ రాయబడింది. ప్రతి వచనపు చివరి భాగంలో మనకు అది చూస్తాం. మొదట చూడండి, 5వ వచనం మొదటి భాగంలోనే అంటున్నాడు, చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి. లోబడి ఉండటం దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడాలి. మీ పైన ఉన్న వారికి లోబడాలి. మీ తల్లిదండ్రులకు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు వారి పైన ఉన్న వారికి లోబడాలి. విశ్వాసులు సంఘానికి లోబడాలి. సేవకులు దేవునికి లోబడాలి. పైనున్న వారికి మనము లోబడి జీవించాలనేటటువంటిది అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నాడు. ఈ దినాల్లో లోబడటం అనేది చాలా
కష్టమైనటువంటి విషయం. వీళ్ళు లోబడరు, చెప్పిన మాట వినరు, చెప్పింది అసలు వినరు, చెప్పిందే వినరు, చెప్పని తింటారు. చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసేటటువంటి జెన్జీ ఉంది కదా ఇప్పుడు. ఈ జెన్జీలో విననొల్లని ప్రజలను మనం చూస్తాం. మీరు రాకముందు మేము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఒక వాక్య భాగం చదువుకున్నాం. 81వ కీర్తనలో అయ్యో మీరు నా మాట వినేలా ఎంత మేలు అంటాడు. మాట విననొల్లని ప్రజలు లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈజ్ కాలింగ్ అస్ టు సబ్మిట్. దేవుని వాక్యానికి మనందరం లోబడాలి. పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి, యవనులేమి, వృద్ధులేమి, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడటం అది మొదట నేర్పిస్తున్నాడు. రెండవ చూడండి, అక్కడ మనం ఈ పాయింట్స్ని బట్టి మనం ఒక వాక్య భాగంలోనికి వెళ్ళబోతుంటున్నాం. ఏమంటున్నాడు? అలంకరించుకోమంటున్నాడు. రెండవది ఏం అలంకరించుకోవాలి? జడలల్లుకొని, పౌడర్లు వేసుకొని, చక్కని వస్త్రాలు ధరించుకొని. అమ్మా ఏం అలంకరించుకోవాలి చెప్పండి? ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడు? దీన మనస్సు అను వస్త్రం. ఈజ్ ఆస్కింగ్ అస్ ఎ గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ. దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. వస్త్రము సిగ్గును కప్పుకోవడానికి వాడేటటువంటి ఒక సాధన. మనము మన శరీరం పైన ఈ వస్త్రాలను ధరించుకుంటాం టు కవర్ అవర్ షేమ్. మన యొక్క సిగ్గు కప్పబడుతుంది. మనము దేవుని యొక్క బిడ్డలమే కానీ, నమ్మిన వారే కానీ, నమ్మని వారే కానీ ఈ లోకమందు చక్కని వస్త్రాలు ఎందుకు ధరించుకుంటారంటే టు కవర్ దెమ్సెల్స్, టు ఫీల్ బెటర్, మనుషుల ఎదుట ధైర్యంగా నిలవటానికి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోమంటున్నాడు, అలంకరించుకోమంటాడు. మంచిగా అలంకరించుకోవాలి కదా. ఈ దినాల్లో చాలా మంచి మంచి అలంకరణలు మనం చూస్తాం. మంచి డ్రెస్సెస్, మంచి అలంకరణలు, ముఖాలు మంచి కనబడాలి, మనుషులు మంచి కనబడాలి. తర్వాత వాళ్ళ యొక్క ఏమంటారు సౌందర్యం గురించినటువంటి ఆలోచన చాలా మంది చేస్తూ ఉంటారు. తర్వాత మూడవది ఏం చెప్తున్నాడు? మనస్సును కూడా అలంకరించుకోమంటున్నాడు. మీ మనస్సు కూడా అలంకరింపబడాలి. ఏమంటున్నాడు అక్కడ చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎట్లుండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మనస్సు, దీన మనస్సు కలిగి ఉండాలి. మరి ఏం నమ్ములుతున్నారా? ఉమ్మిచ్చిరాపో పో, చర్చిలో నమ్మలవుతు మేకవా? ఓకే, దీన మనస్కులై ఉండటం దేవుని వాక్యం నేర్పిస్తుంది. బీ హంబుల్. మనస్సు చాలా దీనంగా ఉండాలి. ఈ దినాల్లో కష్టం కదా. ప్రతి ఒక్కరు కూడా దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్స్. గర్విష్ఠులై, అహంకారులై, ఏం తెలియకుండా అంత వేసినట్టు నటించే లోకం ఇది. కానీ దేవుని వాక్యం మనకు మూడవ ఏమంటారు లక్షణాన్ని ఏం చూపిస్తుంది అంటే దీన మనస్కులై ఉంటాం. నాలుగవది చదవండి, అక్కడ ఏముంది? ప్రభు మీద ఆధారపడటం. ఏమంటున్నాడు అక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ అపవాదితో పోరాటం మీ చేత కాదు, మీ వల్ల కాదు. మీ ఒంటరిగా పోరాడలేదు, ఓడిపోతారు. అపవాది బలవంతుడు కాబట్టి వాడి యొక్క పన్నాగాలకు మనం బలైపోతాం. కాబట్టి అలా బలి కాకూడదంటే దేవునికి లోబడి ఉండటం, ప్రభు మీద ఆధారపడటం, అదొకటి నాలుగవ లక్షణం. ఐదవ లక్షణం చెప్పండి ఏముంది? మెలకువగా ఉంటాం కదా. మెలకువగా ఉంటాం. బీ అలర్ట్. చాలా మెలకువగా ఉండాలి. అంటే మేల్కతోటి కాదు, నిద్రపోవటము శరీరానికి అవసరం, కానీ మనం చాలా చురుకుగా ఉండాలి. కోడి నిద్ర అంటారు కదా. కోడి నిద్రపోతే కళ్ళు వస్తే ఎక్కడ చిన్న సర్కమన్నా కానీ కండిత తెరుస్తుంది. దేవుని యొక్క ప్రజలు చాలా మెలకువగా ఉండాలి. ఈనాడు దేవుని ప్రజలు నిద్రపోతులైనారు. లోకములో ఉన్న మత్తు చేత దేవుని ప్రజలు కొట్టుకుపోతున్నారు.
లోకం ఎక్కడ పోతే అక్కడే పోతున్నారు. అలా కాకుండా దేవుని యొక్క వాక్యం మనకేం నేర్పిస్తుంది అంటే మెలకువ ఉంటుంది నేర్పిస్తుంది. మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం పిలుస్తుంది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయటం 5వ లక్షణం. 6వ లక్షణం చెప్పండి, అపవాదిని ఎదిరించాలి. అమ్మా, దేవుని ప్రజలైనటువంటి మనకు ఒక శత్రువు ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రజలకు శత్రువు లేడు. వాళ్ళ శత్రువులందరూ కూడా మనుషులే. ఎవరో అప్పులోళ్ళు, లేకుంటే తిప్పలు పెట్టేటోళ్ళు, లేకుంటే వాళ్ళను కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు, వాళ్ళు కోరింది ఇయ్యనోళ్ళు శత్రువులు. కానీ మనకు దేవుని ప్రజలకు అపవాది భయంకరమైన శత్రువు. సో అపవాదిని మనం ఎదిరించుటకు మనం చాలా బలవంతులమై ఉండాలి. అర్థమవుతుందా? చాలా మంది నిర్లక్ష్యంగా బ్రతుకుతాం. క్రైస్తవులు నిర్లక్ష్యం బ్రతుకుతా చల్తా, 1 గంట ప్రార్థన చేసుకుని వస్తే అయిపోతుంది. ఏమైనా కష్టం వస్తే ఈ పాస్టర్ ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఈ పాస్టర్ కాదంటే ఇంకో పాస్టర్ చేస్తే ప్రార్థన చేస్తాడు. సో వీ డిపెండ్ ఆన్ మెన్. నిర్లక్ష్యమైనటువంటి బ్రతుకుల్లో మనము అపవాదిని ఎదిరించగలిగినటువంటి జీవితాలుగా మలుచుకోవాల్సిన అవసరత దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 7వది ఏం చేయాలా? శ్రమను సహించాలి. మీకు ఉన్నటువంటి శ్రమ, మీకున్న ఇరుకైన పరిస్థితి, మీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి, మీకున్నటువంటి ఇంకా విడుదలనుందని పరిస్థితి ఏదైనా ఉంటే దాంట్లో సహనంతో మీరు ముందుకు సాగాలి. దేవుని పైన నిరీక్షణతో మీరు ముందుకు సాగాలి. సహించాలి. మీరు దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క సన్నిధిలో సహించగలిగిన ఈ 7 అంశాలను బట్టి మనం ఉదయకాలం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. నంబర్ 1, నో యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో. పేతురు సంఘానికి రాస్తూ, సంఘమా నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. డూ యు నో హూ యు ఆర్? మీరెవరో మీకు తెలుసా? ఎందుకు తెలియదు సార్? నా పేరు తెలియదా? మా ఊరు తెలియదా? మా అమ్మనాయన వాళ్ళు నాకు తెలియదా? ఐ నో మై సెల్ఫ్ అని మనం అనుకుంటాం. నాకు బాగా తెలుసు నేను ఎవరో. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నీవు అర్థం చేసుకున్నావా? వాట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్? ఎటువంటి వ్యక్తివి నువ్వు? నీ లక్షణాలు ఎటువంటివి? నీ బుద్ధులు ఎటువంటివి? నీ తలంపులు ఎట్లుంటాయి? చదువు గురించి కాదు, నీ తల్లిదండ్రుల వంశక్రమం గురించి కాదు, నీవు లోకములో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కాదు, నీ యొక్క ఇంటర్నల్ పర్సన్ గురించి నీకు తెలుసా? వాట్ టైప్ ఆఫ్ ఎ మ్యాన్ యు ఆర్? మనం కనుక్కోవాలి. దేవుని ప్రజలమైన మనం కనుక్కోవాలి. నువ్వు కోపిష్టివా? నువ్వు చిరాకు పడే వాళ్ళవా? లేకుంటే నువ్వు ఏమంటారు ఇతరులంటే ఇష్టపడని వాళ్ళవా? అసూయపడతావా? ద్వేషిస్తావా? అబద్ధాలు చెప్తావా? నీ లక్షణాలు నీకు తెలుసా? కదా దేవుని ప్రజలు మనము ఈరోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్తున్నా అంటే, రైట్ దోస్ థింగ్స్, అవి రాసుకోండి అని చెప్తున్నాడు. మీరు రాసుకోవాలి. హూ యు ఆర్, మీరు ఎవరో రాసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 3 లక్షణాలు అందరికి ఉన్నటువంటి లక్షణాలు. ఇవి కాక మనకి కొంచెం స్పెషల్ డిగ్రీస్ ఉంటాయి కదా, అవి రాసుకోవాలి. మనకున్నటువంటి స్పెషల్ ఏమంటారు క్వాలిఫికేషన్స్, అవి రాసుకోవాలి. బిఏ బీకామ్లు కాదు. ఏం రాసుకోవాలి? వాట్ ఏ న్యూ సైన్స్ వీఆర్. ఈ లోకమందు మనం ఎటువంటి భయంకరమైన వ్యక్తులం అది రాసుకుంటే దేవుని సన్నిధిలో అది పెట్టి ప్రార్థన చేయవచ్చమ్మా. మీరు దుడుకు స్వభావం కలిగిన వాళ్ళ, పేతురు గనుక పలక బల్పం ఇచ్చి పేతురు నీ లక్షణం రాయంటే ఆయన రాసుకుంటాడు. నంబర్ 1, దుడుకు స్వభావిని అని రాసుకుంటాడేమో. మీరేం రాసుకుంటారు? రైట్ దోస్ థింగ్స్, అవి రాయాలి. రాసుకుంటే వీ క్యాన్ వర్క్ ఆన్ ఇట్. అవి తీసుకుని అవి దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా నా చాప అయితే లేదు, నా అబద్ధాలు ఆడకుండా జీవించలేకపోతున్నాను కాబట్టి నాకు సహాయం చేయని అడగొచ్చు. ఇతరులంటే ద్వేషించకుండా బ్రతకలేకపోతున్నాను కాబట్టి నాకు సహాయం చెయ్యి అని మనం అడగొచ్చు కదా. ఒకరంటే కొంతమందికి పడదు, కొంతమంది అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి అంటే ఇష్టం లేకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? తొందరగా అసూయపడతారు, తొందరగా ద్వేషిస్తారు. ఎటనైనా సరే పడగొట్టాలనే లక్షణాలు చాలా మందిలో ఉంటాయి. నాకు రాకున్నా పర్లేదు, కానీ అవతలకు మాత్రం రాకూడదు. నాకు ఫస్ట్ క్లాస్ రాకుంటే పర్లేదు, నాకు రాదు, నాకు తెలుసు, కానీ అవతల మాత్రం ఫస్ట్ క్లాస్ రాకూడదు. ఉందా ఈ లక్షణం?
ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ నేచర్. అయితే ఈ నేచర్, ఈ క్వాలిఫికేషన్స్ రాసుకుందాం. ఈరోజు పేతురు పత్రికలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటూ నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నెంబర్ 1, వాట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. నెంబర్ 1 చెప్పండి. విననోళ్ళని స్వభావం కలిగినటువంటి మనుషులం మనం. దేవునికి వందనాలు. ఇంతవరకు మనం చదువుకున్న ఒకసారి కీర్తన 81 ఇంతవరకు చదువుకున్న వాక్య భాగం దయచేసి చూడండి. 81 కీర్తన 81లో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతున్నాడు. వారు ఎటువంటి స్వభావం కలిగిన వారు, వారు దేవుని యొక్క మహోన్నతమైన క్రియలను వారు వెంటనే ఎందుకు చూడలేకపోయారనేటటువంటిది అక్కడ కీర్తనకారుడు రాశాడు. 81వ కీర్తన చూస్తున్నారా? ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారు? అయ్యో నా ప్రజలు నా మాట వినివేడల. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినివేడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల. ఎంత మేలు! ఏమా మేలు? అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును. మీ శత్రువులు ఎవరు? మీకున్న కష్టాలేంటి? మీకున్నటువంటి మీ అంతరంగ లక్షణాలేంటి? ఎందుకు వీటిపైన జయం మనం పొందలేకపోతున్నామంటే వీఆర్ నాట్ ఒబేయింగ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం లేదు. విననొల్లని స్వభావంలో మనం కూడా ఉన్నాం. ప్రతి మనిషికి ఉన్నటువంటి లక్షణం. నాకు లేదని చెప్పగలిగిన వాడు ఎవరు కూడా లేదు. చెప్తే వినేదే లేదు, చెప్తే వినరు, చెప్పింది వినేదే లేదు. చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయటం, చెప్పింది అసలు చేయకపోవటం, ఇది మనుషుల యొక్క లక్షణం. దీంట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి 11వ వచనంలో ఏమంటున్నాడు? అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయి. దేవుడు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకు? ఎన్ని దినాల ప్రయాణం అది? మహా అంటే ఒక 40-45 డేస్ ప్రయాణం అంట. 40-45 రోజుల్లో వాళ్ళు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేరుకునేటటువంటి మార్గం. కానీ దే వాక్డ్ నాట్ 40 వీక్స్, నాట్ 40 మంత్స్, బట్ 40 ఇయర్స్. 40 సంవత్సరాలు వారు నడుచుకున్నారు. నడచాల్సి వచ్చింది. ఎందుకు? మాట విననొల్లని ప్రజలు. ఎక్కడ పోయి దేవుని తిరుగుబాటు చేస్తారు, ఎక్కడ పోయి మోషే మీద సనుగుతారు, ఎక్కడ పోయి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు. దేవుడు ఇది చేయమంటే అది తప్ప ఇంకోటి చేస్తారు. మీరు ఏ విగ్రహంలో కూడా మీరు మొక్కకూడదు అని ఆయన చక్కని ఆజ్ఞలు ఇస్తే ఇంకెక్కడ ఎవరు మోషే కనబడతలేడని చెప్పి బంగారు దూడం చేసుకొని దానికి సాగిల పడుతున్నారు. మాట విననొల్లని ప్రజలు. మాట విననొల్లని స్వభావము మనలో ఉందని యెషయా కూడా చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా 28:12 వచనం. యెషయా 28:12 వచనం. అదొకటి చదవండి. ఈ జనులతో మాట్లాడుతున్నాడు, అయినను వారు విననొల్లరైరి. ఎవరు వినలేదమ్మా? ఇశ్రాయేలీయులు వినలేదు. ఎవరు వినలేదు? చెరగొనుపడుతున్నటువంటి ప్రజలు వినలేదు, వింటలేరు. ఎంతసేపు దేవునిలో తప్పు పడుతున్నారు కానీ తమ తప్పేందో తెలుసుకున్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మనది విననొల్లని స్వభావం అని. దేవుని సంగమా, వాక్యాన్ని దేవుడు మనకు ఉన్నట్టుగా ఎందుకు ఇచ్చాడంటే వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి దేవుడు స్వభావాన్ని అలాగే ఇచ్చాడు. రెండవది, తగ్గింపు లేనటువంటి లక్షణం. మనలో తగ్గింపు లేదు. వీ డోంట్ హంబుల్ అవర్ సెల్స్, వీ డోంట్ కమ్ డౌన్. మనల్ని మనం తగ్గించుకోము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. మత్తయి 18:4 వచనం. కాగా ఈ బిడ్డవని తను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
లోకమందు తగ్గించుకున్నవాడే గొప్పవాడు. తను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు ప్రజలు హెచ్చింపు లేకుండా బ్రతుకుతున్నారు? ఎందుకు ఇరుకుల్లో, శోధనల్లో, వారికి ఉన్న అప్పుల బాధల్లో, వారికి ఉన్నటువంటి ఇరుకు లోయల్లో ఎందుకు తనలాడుతున్నారంటే దే డోంట్ హంబుల్ దెమ్సెల్వ్స్. వాళ్ళు తాము తగ్గించుకోరు. వారు దేవుని ఎదుట తమ హృదయాలను తెరిచి లార్డ్ ఐఎమ్ నథింగ్ అనేటటువంటి మాట వారు మాట్లాడలేరు. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు మనం తర్వాత చూసుకుందాం. మూడవది, మూర్ఖత గల వక్రమైన వంశం. మనము మూర్ఖులం. మూర్ఖుడు అంటే వాడు చెప్పిన మాట వినని వాడు మూర్ఖుడు కదా. అదే చేస్తాడు, పంతానికి పోయి చేస్తాడు. తాను చేస్తున్న తనకు తప్పని తెలిసినా అదే చేస్తాడు అన్నమాట. అంతకంటే వానికి ఉన్న మూర్ఖత్వం వేరొకటి ఉండదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఎస్, ఏమంటున్నాడు 32వ వచనంలో? బుద్ధి లేని అవివేక జనమా కదా. ఇది ఆనాడు ఆ ప్రజలకు సంబంధించిన పదమే ఉండొచ్చు, కానీ ఈనాడు మనకు కూడా సంబంధించింది. బుద్ధి లేని అవివేక జనమా. తెలివి లేదు, జ్ఞానము లేదు, యోచన లేదు, ఆలోచన లేదు. ఒక దేవుని యొక్క తలం పెట్టుంటుందో తెలుసుకోలేనటువంటి మూర్ఖులు వీళ్ళు. కండ్ల ముందు దేవుడు వారిని ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించినా మళ్ళా ఎడారిలోనికి వచ్చేసరికి ఈ దేవుడు మాకు భోజనం ఇవ్వగలుగుతాడా, ఈ దేవుడు మాకు నీళ్ళు ఇస్తాడా అని ఏడవడం మొదలు పెట్టారు. 106వ కీర్తనలు మీరు చదివితే ఎంత భయంకరంగా వాళ్ళు ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారో దేవుని వాక్యంలో దావీదు దాని గురించి వర్ణించాడు. సో దే మర్మర్డ్. దేవుని పట్ల సనిగారు, సేవకుని పట్ల గొనిగారు. వారు తిరుగుబాటు చేయు ప్రజలను దేవుడు వారికి పేరు పెట్టాడు. కాబట్టి 45 రోజుల ప్రయాణం, 40 ఏళ్ళు. ఇది వాళ్ళ గురించి కథ చెప్పుకోవడానికి కాదు. మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలో ఎందుకు విడుదల లేదంటే వీఆర్ నాట్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ ఒబేయింగ్ హిస్ వర్డ్ అండ్ వీఆర్ బిహేవింగ్ స్టబర్న్. మొండిగా ప్రవర్తిస్తున్నాం, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలం. కాబట్టి ఇది మన యొక్క గుణ లక్షణం. బాగుందా? ఎంత బాగుందో కదా ఈ గుణ లక్షణం. బాగుందా? బాగాలేదు కదా. సో నీడ్ టు లెర్న్ ఇట్. అది మనం నేర్చుకోవాలి. ఈ 3 సాధారణంగా ప్రజలందరికీ ఉండే లక్షణాలు. అవి కాకుండా ప్లస్ డిగ్రీలు ఏమైనా ఉంటే మనం తర్వాత దాని గురించి రాసుకుందాం. రెండవది, నో యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. సరే సార్, నా గురించి నాకు తెలుసు, నేను ఇంకేం పెద్ద మంచోని కానిలే, నేను పెద్ద మంచిదాని కానిలే అని ఒకవేళ మనం అనుకున్నా, దెర్ ఈజ్ ఎనిమీ. మీకు వ్యతిరేకంగా ఒక శత్రువు మీతో ఉన్నాడు, మీ ముందున్నాడు. నీ శత్రువు ఎంత భయంకరుడో నువ్వు తెలుసుకోవాలి. 1 పేతురు 5వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు ఆ శత్రువు గురించి వర్ణిస్తుంటున్నాడు. ఏమని వర్ణించాడు చెప్పండి? 1 గర్జించు సింహం. ఈజ్ రోరింగ్ లైన్ అంటాడు. సింహం అంట. ఏం చేస్తామా సింహం? ఓ యు ఆర్ సో బ్యూటిఫుల్ అని వచ్చి ముద్దు పెట్టుకుంటుందా? ఏం చేస్తుంది? ఆ పైన పడి కదా, గొంతు చీల్చి రక్తం దాగి కదా, ఇట్ కిల్స్. అది చంపుతుంది. సింహము అది మృగం. ఆ లక్షణం ఏంటంటే చంపే లక్షణం. ఒక కుందేలు వస్తే మీరు భయపడరు, కానీ ఒక సింహం వస్తే రాకున్న పల్లె శబ్దం వినబడితేనే భయపెడుతుంది కదా, గర్రమైన శబ్దం వినబడితేనే భయపడుతుంది కదా. గర్జించు సింహం అని పేతురు దాని గురించి దాని లక్షణాన్ని ఇచ్చాడు. గర్జించు సింహం. సింహము గర్జన దానికి ఒక గుర్తింపు. అలాగే నీ శత్రువు ఏం చేస్తాడంటే నీ పైన గర్జిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవా, నువ్వు వాక్యం చదువుతావా,
నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు చర్చికి పోతావా, నీ సంగతి చూసుకుంటా, నీకున్నటువంటి ఇంట్లో ఉన్న తిప్పలు నేను ఎక్కువ చేస్తా, నీకున్నటువంటి ఇరుకుని నేను ఎక్కువ చేస్తా, నీకున్నటువంటి కష్టాలను నేను ఎక్కువ చేస్తా అని గర్జిస్తూ ఉంటాడు సింహం. కాబట్టి ఈ సింహాన్ని మనం కనిపెట్టాలి. నీ లక్షణాలను కనిపెట్టుకోవాలి. ఉండలే సార్ ఉంటే వండుకోక దాంతో నాకేం పని లేదు నీకేం పని ఉంటుంది అని ఒకవేళ అన్నా, నీ శత్రువు వాటిని బట్టి నిన్ను దేవుని యొద్దకు రాకుండా, దేవుని సన్నిధిలో నిలవకుండా, దేవుని బిడ్డగా జీవించకుండా చేస్తాడు. కాబట్టి నీ శత్రువును గుర్తించాలి. తర్వాత గర్జించు సింహంకు ఉండే లక్షణం రెండవది ఏం చెప్పండి? పొంచి ఉంటాడు. ప్రౌలింగ్ అంటాడు ఇంగ్లీష్ భాషలో, ప్రౌల్స్. సింహము షడీ చప్పుడు లేకుండా వస్తుందంట, పిల్లిలాగా, పిల్లి పాదాలలాగా మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. పొంచి ఉంటాడు చాలా. నువ్వెక్కడ వీక్ ఉంటావు అక్కడ పట్టుకొనిగా చూస్తాడు. మీరందరూ మంచి భక్తి పరులు, ప్రార్థన పరులు, సంఘంలో ఉండువారు, దేవుని సన్నిధిలో ఉండువారు, వాక్యం చదివేవారు, దేవుని ఎదుట నిలిచేవారు, చాలా మంచివారు. అయితే మీరు ఎక్కడ వీక్ ఉంటారో అప్పుడు పడతాడు పైన. ఎక్కడ వీక్ ఉంటారో అప్పుడు మీ పైన పడతాడు. మీరు ప్రార్థన లేకుండా ఒకరోజు బయటికి వెళ్ళారా, వాక్యం చదవకుండా మీ జీవితాన్ని నడిపించుకుంటున్నారా, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా మీరు బయటికి వెళ్తున్నారా, పడతాడు, మీ మీద పడతాడు. పొంచి ఉంటాడమ్మా. హీ వుడ్ సీ ఫర్ హిస్ ఛాన్స్. వాడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని దాని కొరకు మీ ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని జనులకి ఇది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అపవాది చేతుల్లోనే ఉన్నారు. కానీ మీరు లేరు, మీరు విడిపించబడ్డారు, క్రీస్తు రక్తం చేత కొనబడ్డారు, దేవుని యొక్క సన్నిధిలో మీరు జీవించువారు. కాబట్టి మీరు ఎక్కడ దొరుకుతారా అని మీ కొరకు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. హౌ కెన్ ఐ క్యాచ్ దిస్ గర్ల్, హౌ కెన్ ఐ క్యాచ్ దిస్ బాయ్, ఇవి నెట్టబట్టుకోవాలని మీ కొరకై వాడు పొంచి ఉంటాడు. కాబట్టి మెలకువ ఉంటాం మనకు నేర్చుకున్నాం కదా, మెలకువ ఉంటాం నేర్చుకున్నాం. మూడవది, అజాగ్రత్తగా ఉంటే ఏం చేస్తాడు వాడు? మృంగివేస్తాడు. సింహము మృంగివేస్తాడు. చూడండి, ఆ వాచనం చదవండి, 1 పేతురు 5:8 చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సింహము వేట ఎక్కడుందో చూసిపోతుంది. అపవాది కూడా ఎవడు క్రిస్టియనా, ఎవడు బలహీనుడా అని చూసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అందుకోసమే బైబిల్ ఏం చెప్తానంటే, మీరు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండండి, కానీ నులివెచ్చగా ఉంటే దేవుడు అన్నాడు నా నోటి నుంచి ఉమ్మేస్తానంటాడు. నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తానంటాడు. తెలుసు కదా, నులివెచ్చని నీళ్ళు, గోరెచ్చని నీళ్ళు. గోరెచ్చని నీళ్ళు అది అక్కడ చల్లగుండే, అక్కడ ఉడుకుడుకుండవు. ఉడుకుడుకుంటే మంచిగా అనిపిస్తుంది, చల్లగుంటే కనీసం మొదలు కదా కొంచెం అట్లా చలి పెట్టినట్టు అనిపించినా తర్వాత దానికి అలవాటు అవుతాం. కానీ నులివెచ్చగా ఉంటే అది దేనికి పనికి రానటువంటి లక్షణం. దేవుడు అంటున్నాడు, మీరు వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి, కానీ మీరు నులివెచ్చగా ఉంటే అపవాది మిమ్మల్ని పట్టుకుపోవడం తర్వాత సంగతి. అసలు నాకే మీరు వద్దంటాడు, నా నోట నుండి ఉమ్మి వేయిస్తానంటున్నాడు. సో డోంట్ గెట్ స్పిట్ అవుట్. దేవుని చేత ఉమ్మి వేయబడకండి. మీరు ఉంటే దేవుని బిడ్డలుగా సంపూర్ణంగా ఉండండి, లేకుంటే మాకు అవసరం లేదని వెళ్ళిపోండి. కానీ నిలువెచ్చని స్థితిలో ఉండటం దేవుడు తన యొక్క బిడ్డలకు అది చాలా ప్రమాదకరమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటిది ఏం చెప్పండి? నో యువర్ సెల్ఫ్. రెండవది నో యువర్ ఎనిమీ. మూడవది వీఆర్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్. మూడవ దానికి వస్తున్నాం. వీ షుడ్ నో నో యువర్ ప్రైజ్. రాసుకోండి, నో యువర్ ప్రైజ్. మీకు దేవుడు ఉంచినటువంటి బహుమానాన్ని మీరు తెలుసుకోవాలి. ఒకటి
నిన్ను నువ్వు తెలుసుకోవాలి. రెండవది నీ శత్రువుని తెలుసుకోవాలి. మూడవది దేవుడు నీ కొరకు, అంటే ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే ఈ 7 లక్షణాలు మనం ఏవైతే బైబిల్ నుంచి రాసుకున్నామో 7 లక్షణాలలో జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారో వారి గురించి దేవుడు దాచి ఉంచినటువంటి చక్కని బహుమానం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంటుంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 10:35. హెబ్రీ 10:35. దేవుడు మన కొరకై ఒక బహుమానాన్ని ఇచ్చాడు. నీ శత్రువును నువ్వు ఎదిరిస్తే, నువ్వు శత్రువుతో పోరాడితే, నువ్వు శత్రువును జయించగలిగితే నువ్వు ధైర్యంగా జీవించడానికి దేవుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. దయచేసి చదవండి. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకమును గురించి భయపడకండి. మీకున్న ఇరుకులు, చింతలు, శోధనలను బట్టి భయపడకండి. ఎస్, మీకు గొప్ప బహుమానం ఉంది. ధైర్యంగా ఉంటే దేవుడు బహుమానం ఇస్తాడు. అమ్మా, భయపడొద్దు. మీకున్నటువంటి ఇరుకులు, శోధనల్లో మీరు భయపడ్డారో, నీరసించిపోయారో, లేకుంటే దేవుడు ఎక్కడా, నా దేవుడు నాకేం సహాయం చేస్తలేడు, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత బైబిల్ చదువుతున్నా, నేను మంచిగానే బ్రతుకుతున్నా, వై గాడ్ ఈజ్ ఆన్సరింగ్ మీ అని అంటే యూ వోంట్ గెట్ ద ప్రైజ్. మీకు దేవుడు దాచి ఉంచిన బహుమానం మీకు రాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీతో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు. 1 యోహాను 4:4. 1 యోహాను 4:4 ఏమంటాడు? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు అంటాడు. అమ్మా, మీలో ఉన్నాడా ఈ లోకము? గొప్పవాడు ఉన్నాడా? పరిశుద్ధుడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మను మీలో ఉంచాడా? ఆయన జీవం మీలో ప్రత్యక్షమవుతుందా? అయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. హీఈస్ ఇన్ యూ, విత్ యూ, అండ్ హీ కెన్ లీడ్ యూ. గాఢాంధకారపు లోయలో చెప్పండి, నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడినంటాడు. లోయను తీయమని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ లోయనే వద్దు ప్రభువా, ఈ జ్వరమే వద్దు ప్రభువా, ఈ తిప్పలే వద్దు ప్రభువా అంటాం. కానీ దేవుడు అంటాడు, దో యు వాక్, నీవు ఆ గాఢాంధకారపు లోయలో నడిచినా నేను నీకు తోడుగా ఉంటానంటాడు. సో వై లోయ ఎందుకు ఇవ్వాలి? నిన్ను మనం ఇది ఎందుకు, తర్వాత నీతో ఎందుకు ఉండాలి కదా మనం అడిగేది ఇవన్నీ కదా. నాకు లోయనే వద్దు ప్రభువా. అసలు నీకు లోయ లేకుంటే నువ్వు దేవుని దగ్గరికి రావు. కాబట్టి నీకు లోయ ఇస్తాడు దేవుడు. ద వ్యాలీ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో కొండలు, లోయలు ఉంటాయి. ఇది జీవితం. ఈ జీవిత ప్రయాణంలో, అందుట్లో విశ్వాస ప్రయాణంలో చాలా భయంకరమైన లోయలు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, కొండ చర్యలు ఉంటాయి, నదులు ప్రవహిస్తుంటాయి, ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ యు నీడ్ టు వాక్. నువ్వు నడవాలి. నువ్వు ఒక్కరిని నడవడం నీ వల్ల కాదు, నేను ఒక్కరిని నడవడం నా వల్ల కాదు. మనకు జీవము గల దేవుడు మనకు తోడుగా ఉంటే 1 యోహాను 4:4 అది మీరు రాసి పెట్టుకోవాలి, కంటత నేర్చుకోవాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మీరు చెప్పాలి. చెప్తారా? చెప్పండి ఒకసారి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉన్నాడా లేదో మీరు చూసుకోవాలి. ఊక చెప్పొద్దు, మళ్ళా ఉత్తుతో చెప్తే లాభం లేదు. అట్లనా అని మళ్ళీ మీద పడతాడు. కాబట్టి మీరు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉంటే దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. రెండవది, పరిగెత్తితే మనకు బహుమానం. 1 కొరింథీ 9:24. 1 కొరింథీ 9:24. ఒక పరుగు పందెం దేవుడు మనకి ఇచ్చాడమా. వీఆర్ నాట్ స్పెక్టేటర్స్. బాగా వినాలి. క్రైస్తవులు పరుగు పందెంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు
అక్కడ పైన గ్యాలరీల్లో కూర్చొని చూసేవాళ్ళు కాదు, గ్యాలరీల్లో లోకం చూస్తుంది. హెబ్రీ పత్రికలో రాస్తాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని చూస్తూ ఉంటే మనము సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచి ఈ పరిగెత్తాలంటాడు. పరుగు పందెం మందు ఓపికగా మనం పరిగెత్తాలంటాడు. 1 కొరింథీ 9:24 ఎవరైనా చదవండి. 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అలాగే మీరును ఎట్లా పొందాలి, ఎట్లా పరిగెత్తాలి? బహుమానం పొందేటట్టు పరిగెత్తాలి. ముసలోళ్ళు సోరోళ్ళు అందరూ కూడా ఎట్లా పరిగెత్తాలి? టు గెట్ ద ప్రైజ్, నాకు బహుమానం కావాలి. చాలా క్రైస్తవుల్లో నిర్లక్ష్యం ఉంటుంది, నిర్లిప్తత ఉంటుంది. చల్తాయ గాడి, ఏదో నడుస్తుందిలే, పోతే పోతా ఉంటాం, ఏం పరిగెత్తాలా? నువ్వు క్రైస్తవుని కావు ఇట్టగనుకుంటే. క్రైస్తవులు అందరూ కూడా పరుగు పందెంలో ఉన్నవాళ్ళు. మిమ్మల్ని లోకం చూస్తుంది, మిమ్మల్ని ఈ చీకటి లోకం, అంధకార దురాత్మ సంబంధమైన ఈ లోకనాథులు మిమ్మల్ని చూస్తున్నారు. సో మీరు పరుగు పందెమందు పరిగెత్తుతా ఉంటే మీరు బహుమానం పొందినట్టుగా మీరు పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బహుమానం కొరకు పరిగెత్తండి, ఇష్టం ఉన్నట్టు పరిగెత్తడం కాదు. మ్యారథాన్ రేస్ అంటారు కదా, అందరు కూడా పరిగెడతా ఉంటారు, ఆల్ విల్ రన్. ఇంక వెనకాల ముందర ఏదో రకంగా మొత్తానికైతే యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ గోల్. నీ యొక్క గురిని నువ్వు కంప్లీట్ చేయాలి. నువ్వు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఇంతమంది పరిగెడితే బహుమానం ఎవరికి ఒక్కరికే వస్తుంది బహుమానం. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో అందరూ పరిగెడితే అందరికీ బహుమానమే. హల్లెలూయా. ఆల్ విల్ గెట్ కన్సలేషన్ ప్రైజెస్ కదా. ఫస్ట్ ప్రైజులు మనకు రావు, పేతురుకు పౌలుకు పోతాయేమో, కానీ మనకు వచ్చేటి కనీసం కన్సలేషన్ ప్రైజెస్ అనే వస్తాయి. బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. నీ రేస్లో నువ్వు తప్పనిసరిగా పరిగెడుతూనే ఉండాలి. క్రిస్టియన్ షుడ్ నాట్ స్టాండ్. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక కదా, కూర్చుండక, నిలువక, నడవక, పరిగెత్తాలి. ఆ 4-5 మాటలు రాసుకోవాలి. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఇది ఏమంటారు? ఒకవేళ నడుస్తా ఉన్నావు అనుకో, నీకు కొంచెంసేపు అయినాక నిలవాలనిపిస్తుంది. ఎవరో ఏదో జోలు చెప్తుంటారు, ఎవరి గురించో చెప్తుంటారు. సరే, ఎవరి గురించి లేకుండా లోక వార్తల గురించి చెప్తుంటారు. తెలుసా ఏమైందో తెలుసా అని చెప్పేసరికి అటనా ఇంకా నిలవడిపోతా, మనం నిలబడతాం, పోతనే నిలబడతాం. నడవద్దు, నిలవద్దు. ఇంకా నిలిస్తే ఏమవుతుంది? కొంచెం కూర్చొని మాట్లాడదాంలే కదా. నిలబడి మాట్లాడుతుంటే కాళ్ళు గుంజుతాయి కాబట్టి కొంచెం కూర్చొని మాట్లాడదాం. సో నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఏం చేయాలి? పరిగెత్తాలి. రన్ ద రేస్. క్రైస్తవులు విశ్వాసములు పరుగు పందెములో బహుమానం పొందినట్టుగా ఓపికతో పరిగెత్తాలి. యూ హ్యావ్ టు రన్ దట్ యు మైట్ గెట్ ద ప్రైజ్. మన ముందు బహుమానం ఉందమ్మా. జీవ కిరీటం దేవుడు ఇస్తానన్నాడు. ఎడబోదంలే అంటే అరణ్యములో దాతాను నెర విడిచినప్పుడు వారు అక్కడే చచ్చిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు. సరిగిన వారు, గొనిగిన వారు అందరూ కూడా అభిరాములు తెగులు రేపినప్పుడు ఆడ కాలు చచ్చిపోయారు. నెర విడిచినప్పుడు ఆడ చచ్చిపోయారు. పాముల చోటి ఆడ చచ్చిపోయారు. అరణ్యంలో అనేకులు నశించిరి అని రాయబడ్డది. పరుగు పందెంలో నశించటానికి ప్రభు పిలుస్తలేడు, పరుగు పందెంలో పరిగెత్తడానికి పిలుస్తున్నాడు. సో ఓపికతో పరిగెత్తాలి, ఉత్సాహంతో పరిగెత్తాలి, బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. మన పరుగు పందెంలో మన ముందున్నటువంటి లక్ష్యాన్ని చూసుకుంటూ పరిగెత్తాలి. 3వది ఏమంటున్నాడు? గురి యొద్దకు మనం
పరిగెత్తాలి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3:14. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తున్నాను. ఐ రన్ టు మై గోల్. గోల్ ఉందా క్రైస్తవులకు? ఏమా గోల్? ఏదో మీ గోలే మా గోల్ సార్ అంటారు. ఒక ఆయన అంటారంట, మీ ఇల్లు ఆడుందంటే మీ ఇంటి వెనకాల, మా ఇల్లు ఆడుందంటే మీ ఇంటి ముందర ఉందా. గోల్, గురి యొద్దకు మనం పరిగెత్తాలి. వాట్ ఈజ్ యువర్ గోల్? మీ జీవితపు లక్ష్యం ఏంది? దేవుని యొక్క ప్రజలకు జీవితపు లక్ష్యం ఉండాలి. అనిజనులకు లక్ష్యం లేదు. వాళ్ళకి లక్ష్యం ఏర్పరచుకోవడానికి అవకాశం కూడా లేదు. ఎందుకు? బికాజ్ వాళ్ళొక జీవిత చట్రంలో ఇరుక్కుపోయినారు. పిల్లి అయినాక బల్లి అవుతారు, బల్లి అయినాక నల్లి అవుతారు, వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఈ జీవిత చక్రంలో వాళ్ళకి విడుదల లేదు. దే డోంట్ నో వేర్ దే ఎండ్ అప్. కానీ వాక్యం ఎంత బ్యూటిఫుల్ గా మనకు చెప్తుందంటే, క్రీస్తు యేసునందు మనకు దేవుడు చక్కని బహుమానాన్ని ఇచ్చాడు. నిత్యరాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. కొలొస్సీ 3లో మనం చూస్తాం. క్రీస్తు యేసునందు మన జీవమును దేవుడు భద్రపరిచాడు. సో అవర్ లైఫ్స్ ఆర్ సో ప్రిజర్వ్డ్. ఇన్షూర్ అయినాయమ్మా. మీ జీవితాలు ఇన్షూర్ చేయబడ్డాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు కదా, అది చచ్చిపోతే పైసలు వస్తాయి. ఇదేమో మనం బ్రతుకున్నప్పుడే దేవుడు మనకు మన జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాచి ఉంచాడు. మనం బహుమానం పొందినట్టుగా మనం పరిగెత్తాలి. దేవుని ప్రజలు ఈ లోకమందు ఒక ఉద్దేశం కలిగిన వాళ్ళుగా బ్రతకాలి. గాలికి రేపుబడి కొట్టుకుపోయేటటువంటి పొట్టు వల్ల మనం ఉండకూడదు. దేవుని యొక్క ప్రజలం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా మనం జీవించాలి. మళ్ళీ ఆ మాటలు చూద్దామా? 7 మాటలు ఏంటి చెప్పండి ఒకటొకటి. లోబడి ఉండాలి. ఎవరికి లోబడాలి? చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండండి. మీ పైన ఉన్న వారికి లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. సంఘానికి లోబడండి. మీ కాపరికి లోబడండి. మీ యొక్క తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి ఉండండి. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఈ లోకమందు బ్రతకండి. రెండవది అలంకరించుకోమంటున్నాడు. ఏ వస్త్రము? దీన మనస్సు అనే వస్త్రం చేత అలంకరించుకోవాలి. పొద్దున్నే లేచి మీరు మంచి మంచి బట్టలు ఎట్లా కట్టుకుంటారో అట్లా పొద్దున్నే లేచి ప్రార్థన వాక్యం చదివినప్పుడు దీన మనస్సు అనే వస్త్రం నాకు ఈ దేవాన్ని అడగాలి. దీన మనస్సు అంటే మొహం ఏలాడేసుకొని పోవడం కాదు, లేకుంటే దరిద్రంగా జీవిస్తామని కాదు. దీన మనస్సు అంటే యువర్ మైండ్ షుడ్ బి సో బ్యూటిఫుల్. దేవుని వాక్యం చెప్పిన రీతిగా మన హృదయం మార్చుకుంటే దీన మనస్సు అలంకరించుకోవడం అవుతుంది. మూడవది ఏమంటున్నాడు? మనస్సును కూడా మార్చుకోవాలి. ఈ మనస్సు ఎలా ఉండాలి? దీన మనస్సు ఉండాలి, మంచి మనస్సు ఉండాలి, అందరినీ అంగీకరించి అందరితో కలిసి అందరి ప్రేమను పొందుకునేటటువంటిది, అందరికీ ప్రేమనివ్వగలిగేటటువంటి మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. నాలుగవది చెప్పండి, ప్రభు మీద ఆధారపడాలి. ఎందుకంటే మన సొంతంగా ఈ పోరాటము మనము పోరాడలేము, మనం ఓడిపోతాం. అపవాది మనతో ఆడుకుంటాడు. అపవాది మన యొక్క జీవితాలలో మనల్ని చెరపట్టకుండా ఉండాలంటే ప్రభు మీద ఆధారపడాలి. అబైడ్ ఆన్ హిజ్ వర్డ్. వాక్యం మీద ఆధారపడండి, ప్రార్థన మీద ఆధారపడండి, దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడండి. పొద్దున్నే లేచి చక్కని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. వింటున్నారా? మంచి పాటలు వింటున్నారా? మీరు ఒక్కరి చెవులలో పెట్టుకునేది కాదు, ఇంట్లో ఉండాలి పాటలు. దేవుని పాటలు ఉండాలి ఇంట్లో, దేవుని మాటలు ఉండాలి ఇంట్లో, దేవుని గురించిన తలంపులు ఉండాలి ఇంట్లో. సో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించగలగాలి. తర్వాత 5వది చెప్పండి, మెలకువగా ఉండాలి. అంటే ఎట్లా? నిద్రపోకుండానా? ఏం చేయాలి? ప్రార్థనతో మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయటం మెలకువగా ఉండాలి. క్విక్
ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ కష్టం వస్తే అరే పలానోళ్లకు చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారనేటటువంటిది వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తున్నారా మీ గురించి సాక్ష్యం? ఇటువంటిది ఉందా? ఉండాలి. నా ఫ్రెండ్ ఒక అతను బాపనోడు, ఆయన చెప్తాడు, వరకు వేరేళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళు ప్రతి సాయంత్రం 7 గంటలకు వీళ్ళ ఇంట్లో ప్రార్థన